హలో అన్నలు తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ యువర్ బాయ్ ఇర్ఫాన్ షేక్. సో ఈరోజు మీకు అందరం జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈరోజు మీకు నేను ఒక చిన్న రెసిపీ చూపిస్తాను, బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జిమ్కి వెళ్ళే వాళ్ళు. సో ఈరోజు నేను చెప్పబోయే బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా మీకు తక్కువ బడ్జెట్లో అవుద్ది అండ్ ఇట్ విల్ బి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మీకు ప్రోటీన్ వచ్చుద్ది, ఫైబర్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఫ్రమ్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రేక్ఫాస్ట్లో మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాం. సో గిన్నెలో ఒక వాటర్ బాటిల్లో ఒక గ్లాస్లోంచి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. అండ్ ఏ హాఫ్. సో ఇది ఒక క్వాంటిటీ లెక్కన తీసుకుంటాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేయాలి. సో లో ఫ్లేమ్ పెట్టుకోండి, మరీ హై పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కనిద్దాం మనం వర్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నె తీసుకున్నాం, దెన్ 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కలిపాం, దాంట్లో వేసాం ఫస్ట్. దెన్ వి విల్ యాడ్ ఓట్స్. సో దీస్ ఆర్ సఫోలా ఓట్స్. నేను పర్సనల్గా సఫోలా ఓట్స్ వాడతాను, చాలా బాగుంటాయి. అయిపోయినాయి నా ఓట్స్. సో ఇప్పుడే వెళ్ళి నేను డిమార్ట్ నుండి పర్చేస్ చేసి తీసుకొచ్చాను. ఓట్స్ ఆర్ ది బెస్ట్ సోర్స్ మీకు బ్రేక్ఫాస్ట్లో, ఎందుకంటే ఓట్స్ అనేది ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళకైనా సరే, ఆర్ఎల్స్ జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైనా, ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే, ఎవ్రీవన్ ఓట్స్ అనేది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం చాలా హెల్దీ. సో మీరు కూడా ఓట్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇది నా ప్రోటీన్ స్కూప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ హీట్ అవ్వాలి బాగా. వాటర్ హీట్ అయ్యేదాకా మీకు నేను బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చెప్తాను దీనికి ఆల్టర్నేటివ్గా. సో ఇప్పుడు మనం ఈ ఓట్స్ తీసుకుంటున్నాం కదా, దీనికి ఆల్టర్నేటివ్గా బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ అయినా తీసుకోవచ్చు మీరు. బట్ ఈ ఓట్స్ అనేది తీసుకోవడం వల్ల ఏంటి అంటే యూజ్, చాలాసేపు వరకు మనకు ఆకలి అనేది వేయదు. ఇది సాల్ట్, ఐ విల్ యాడ్ సమ్ సాల్ట్. సాల్ట్ యాడ్ చేద్దాం. మజిల్ బిల్డింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బ్రేక్ఫాస్ట్ని ఫాలో అవ్వచ్చు. చాలా సింపుల్ వే, పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు. ఈ రెసిపీ అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అనుకున్నారంటే మీరే చేసేసుకోవచ్చు. అంటే జిమ్ బ్రోస్ ఎవరైనా సరే మనం వర్కౌట్ స్టార్ట్ చేసాము, జిమ్కి వెళ్తున్నాము అంటే కంపల్సరీ మన డైట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఎవరు ప్రిపేర్ చేయరు. మనం బయట ఒకవేళ వేరే రూమ్లో ఉన్నా సరే, ఆర్ఎల్స్ మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే, మనం కుకింగ్ నేర్చుకునడం చాలా మంచిది. జిమ్కి వెళ్ళే వాళ్ళనే కదా ఎవరైనా సరే, బికాజ్ మనం గబుక్కుని ఇంట్లో వాళ్ళు అక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బయట నుండి తెచ్చుకుని తినకుండా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినగలిగేలాగా ఉండాలి. ప్రతి రెసిపీ మనం సింపుల్గా ఏం చేయగలమో అది నేర్చుకున్నాం అనుకోండి. సో దట్ విల్ బి ది బెస్ట్. మనం చేయగలిగేది మనం చేసుకుని తినొచ్చు బయట నుండి తెచ్చుకోకుండా. ఆర్ఎల్స్ హాస్టల్లో ఉన్నారంటే ఎలాగో మనం కుకింగ్ మాస్టర్స్ కాబట్టి చేసుకొచ్చి సింపుల్గా. ఇది పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, చాలా చిన్నదే. వాటర్, సాల్ట్, దెన్ ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఓట్స్ యాడ్ చేసుకుందాం. సో చెప్పండి విషయాలు ఏంటి? వెళ్తున్నారు అందరు వర్కౌట్స్కి, ఏం చేస్తున్నారు? మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నారా, మజిల్ బిల్డింగ్ చేస్తున్నారా? మీ గోల్ ఏంటి? అసలు ఎలా రెడీ అవుదాం అనుకుంటున్నారు? బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేసే ఉద్దేశాలు ఎవరికైనా ఏమైనా ఉన్నాయా? సో లెట్ మీ నో, చెప్పండి. దానికి నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో నా వంతు నేను హెల్ప్ చేస్తాను మీకు, అంటే నాలెడ్జ్ షేర్ చేసుకుని. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి, ఐ విల్ షేర్. నాకు తెలిసినంత వరకు ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్. ఏదైనా సరే నేను షేర్ చేసుకోవడానికే ఉన్నాను. నాలెడ్జ్ అనేది మనకు వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేనేది చెప్పాలి ఫ్రీగా అనుకుంటారు. బట్ తప్పులేదు అలా అనుకోవడంలో కూడా. కానీ ఏంటంటే తెలిసిన దాంట్లో మనం ఉన్నదే ఒక లైఫ్, దాంట్లో మనం తెలిసింది మనం ఇప్పుడు బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళు అయితే పర్వాలేదు, పెట్టుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళకి మనం షేర్ చేసుకోవాలి కదా, వాళ్ళకి తయారవ్వాలి, బాడీ బిల్డింగ్ చేసుకోవాలి అని ఉంటుంది. బట్ పర్సనల్ ట్రైనింగ్ వేలకు వేలు అంటే ఎక్కడి నుంచి పెట్టగలరు బ్రో? సో దట్ ఈస్ వై 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేశాను కదా, సో దాంట్లోకి నేను 1 2 అండ్ హాఫ్ 2.5 స్కూప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను. సో రఫ్లీ ఓట్స్ అనేది నాకు కేజీ వచ్చి 150 రూపీస్ అలా పడినాయి, సఫోలా ఓట్స్. సో మీకు కూడా ఇంచుమించు అంతే పడతాయి. పర్చేస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు తీసుకోండి, మీకు డీమార్ట్లో, మీ దగ్గర స్టోర్లో డీమార్ట్లో దొరికేస్తాయి మీకు. సో దీన్ని మనం ఇప్పుడు 1.5 స్కూప్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఎలాగ క్వాంటిటీ మీకు ఎలా తెలియాలి అంటే, మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు అంటే 1/2 గ్లాస్ ఆఫ్ ఓట్స్ తీసుకోండి. క్వాంటిటీ అలాగా మీరు మెజర్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1/2 గ్లాస్ ఆఫ్ ఓట్స్. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కుక్ అవ్వడానికి మనం కొద్దిగా వదిలేయాలి. దీన్ని వదిలేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటాయి, ఓట్స్ అబ్జర్వ్ చేసుకుని ఓట్స్ అనేవి మెత్తబడతాయి, మెత్తబడి కుక్ అవుతాయి. సో సింపుల్ రెసిపీ ఇది, పెద్ద కష్టమేం పడక్కర్లేదు. ఇప్పుడు ఈ ఓట్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని యాడ్ చేసుకుందాం. అవి కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ ఏమి ఉండవు. నేను చెప్పేది ఏదైనా సరే తక్కువ బడ్జెట్లోనే చెప్తాను, బికాస్ నేను కూడా ప్రిపేర్ అయ్యేది ప్రతిదీ చూసుకునే నేను బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకుంటాను ప్రతిదీ, ఫుడ్ కూడా. సో దట్ ఈస్ వై నేను కూడా సింపుల్గా ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం జిమ్కి వెళ్తున్నామంటే స్టార్టింగ్లో మనకి ఎవరు హెల్ప్ చేయరు, డైట్ ఎవరు చెప్పరు, ప్రాక్టీస్ ఎవరు, వర్కౌట్ ఎవరు చెప్పరు. ఏంటంటే చాలా కాలం వరకు మనం ఓన్గా మనం రెడీ అవుతున్న వాళ్ళని చూసి, కొద్దిగా బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి మనమే ప్రిపేర్ అవ్వాలి. ఓహో ఓకే ఇది మనం ఇలా చేయాలా, అది మనం అలా చేయాలా అని చెప్పేసి మనం చూసుకుని మనం ప్రిపేర్ అవ్వడమే. ఎవరు హెల్ప్ చేయరు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఫుల్షిట్ మాటలు, బేకార్ ముచ్చట్లు ఇవన్నీ. మనకి చేయాలి, నీకు చేయాలని నీకు లోపల నుండి అనిపించిందా, జిమ్ జాయిన్ అవ్వు. గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు, ఆన్లైన్లో కూడా మంచి గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, భయపడొద్దు. ఏమున్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, ఇర్ఫాన్ షేక్ అని, అది ఇర్ఫాన్ షేక్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఐడి. సో నేను రెస్పాండ్ అవుతాను, కంపల్సరీ మీకు షేర్ చేసుకుంటాను. డైట్సే కానీ ఎనీథింగ్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి. సో దీంట్లోకి మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే, నేను పర్సనల్గా ఇది ప్రీ వర్కౌట్ డబ్బా, బట్ దీంట్లో నేను వే ప్రోటీన్ పెట్టుకుంటాను. ఐ విల్ యాడ్ సమ్ వే ప్రోటీన్ టు దిస్. ఒకవేళ మీరు వే ప్రోటీన్ వాడట్లేదు అనుకున్నారనుకుంటే, సో దీంట్లోకి మీరు బూస్ట్ ఆర్ హార్లిక్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు ఏం ద్వారా అయినా సరే మీకు ఏంటంటే మనం తినగలిగేలాగా మనం ప్రిపేర్ చేసుకోవడమే మన ఫుడ్ని. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు తినడానికి మీకు నచ్చింది అనుకోండి, సో దట్ ఈస్ ద బెస్ట్ మీల్. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ మీల్ అలా ఉంది, వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీల్ బాగుంటుంది, మనకు బాగోట్లేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఎంత బడ్జెట్లో అంతే ఉంటుంది. సో మనం పెట్టుకుంటున్న బడ్జెట్ ప్రకారం మనకి పర్ఫెక్ట్ మీల్ అనిపించింది మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏదో ఫాలో అయ్యారని చెప్పేసి మనం కూడా అది ఫాలో అవ్వడానికి ఇప్పుడు మనం లేనిది క్రియేట్ చేసుకోవడం ఎందుకు, అనవసరంగా మనకు ఉన్నంతలో మనం చేసుకుంటాం. సో ఇప్పుడు వే ప్రోటీన్ నేను యాడ్ చేసుకున్నాను. వే ప్రోటీన్ మన దగ్గర లేదనుకోండి, నా దగ్గర కూడా వే ప్రోటీన్ అయిపోయింది అనుకోండి, నేనైనా సరే ఇప్పుడు వే ప్రోటీన్ లేకుండానే ఐ విల్ ప్రిపేర్ చేసుకుని నేను బూస్టో హార్లిక్స్ కలుపుకుంటాను, నేను వే ప్రోటీన్ కొనుక్కునే దాకా. ఎందుకంటే బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఎప్పుడు మనీ ఉండవు, అర్థమవుతుందా. సో మిడిల్ క్లాస్లో ఉన్న మనకి పెద్ద ఇష్యూ అదే, ఏంటంటే ప్రతిదీ చెయ్యాలి, ప్రతిదీ కొనాలి, ప్రతిదీ తినాలి అని ఉంటుంది, కానీ మనం అఫోర్డ్ చేయడానికి కొద్దిగా
అవుద్ది బ్రో, ప్రతిదీ అవుద్ది, కానీ కొద్దిగా టైం టేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, మన ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు దాకా 1K సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్. సో ఇది వాటర్ కింద ఉంది, ఇంకా ఎక్కువసేపు కూడా కాదు, 5 minutesలో ప్రిపేర్ అయిపోతాయి ఓట్స్. ఇది ఏంటంటే నేను కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాను. ఇది గిన్నె కొద్దిగా మిల్క్ హీట్ చేసే గిన్నె, ఎక్కువ పెట్టామంటే ఫ్లేము ఈ పొయ్యి మీద గిన్నె పాడైపోతుంది. సో దట్ ఈస్ వై నేను కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాను. లో ఫ్లేమ్లోనే కుక్ అయితే మంచిగా కుక్ అవుద్ది, ఏదైనా సరే, ఓట్స్ అయినా ఏమైనా కానీ. ఓకే, బాగా కలుపుకోండి దీన్ని, లేకపోతే గడ్డలు కానీ కట్టేద్ది. ప్రోటీన్ కానీ అది ఇది కానీ వేసుకుంటాం కదా మనం, బూస్ట్ ఆర్ హార్లిక్స్ అన్నాను కదా, అవి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేడి మీద మనకి గడ్డ కింద కట్టేస్తుంది. బూస్ట్ ఆర్ హార్లిక్స్ ఆర్ ప్రోటీన్ ఏదైనా కానీ ఇది పౌడర్ స్టేట్లో ఉంటుంది కదా, పౌడర్ అనేది ఒకేసారి లిక్విడ్లో వేయం కానీ గడ్డ కింద కట్టేస్తుంది, వేడి నీళ్ళలో వేయం కానీ. సో మనం బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసిపోద్ది. సో ఈ బాగా కలిసి కొద్దిగా చిక్కబడి ఓకే, ఇంకా కొద్దిగా మనకి తీసుకుంటుంటే ఇలా అతుక్కుంటుంది అనుకున్న టైంలో యూ కెన్ హ్యావ్ దిస్, తీసేసుకోవచ్చు. కొద్దిగా మనం పౌచుగా తింటాం అనుకుంటే తీసేసుకోవచ్చు, లేదు మాకు కొద్దిగా ఉప్మాలాగా కావాలి, కొద్దిగా గట్టిగా అనుకుంటే ఉంచుకోండి, కాసేపు ఉంచుకొని. సో దీనికి నేను దీంట్లో మై ఫిట్నెస్ది పీనట్ బటర్ నా దగ్గర ఉంది. సో కొద్దిగా పీనట్ బటర్ యాడ్ చేసుకుంటాను. పీనట్ బటర్ వల్ల మనకి అంటే బేసిక్గా నేను దీనికి ఏం చేస్తాను అంటే, ఒక కొన్ని స్టార్టింగ్లోనే వాటర్ వేసాను చూసారా, అప్పుడే కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకుంటాను అనమాట. సో అలా యాడ్ చేసుకోండి మీరు, దట్ ఈస్ ది బెస్ట్. నేనేంటంటే వేరుశనగ గుళ్ళు ఇంట్లో అయిపోయినాయి, సో దట్ ఈస్ వై పీనట్ బటర్ ఉంది. సో ఏదైతే ఏమైందని చెప్పేసి నేను పీనట్ బటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో పీనట్స్ అనేవి మజిల్ బిల్డింగ్ అప్పుడు, నట్స్ అనేవి చాలా మంచిది. ఏదర్ ఇట్ ఈస్ ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, ఇలాంటి నట్స్ చాలా మంచిది మనకు మజిల్ బిల్డింగ్ టైంలో. మజిల్ బిల్డింగ్ అనే కాదు, హెల్తీ ఫ్యాట్స్ అవన్నీ. సో మీరు అవి నార్మల్గా తీసుకోవచ్చు. సో నేను 2 spoons ఆఫ్ పీనట్ బటర్ యాడ్ చేశాను దీనికి. సో దిస్ ఈస్ ది టేస్టియస్ట్ అండ్ హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, చాలా సింపుల్ వేలో మీకు 30 రూపీస్ 40 రూపీస్లో అయిపోతుంది. 30 రూపీస్ కూడా అవ్వదు, అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. 10 రూపీస్ రఫ్గా 100 grams ఆఫ్ ఓట్స్ యాడ్ చేసుకుంటే 10 రూపీస్ పడుతుంది. 100 grams బేకార్ మనకి. సో 70 grams ఆఫ్ ఓట్స్, 70 grams అంటే 7 రూపీస్ రఫ్గా. ఒక బూస్ట్ ఆర్ హార్లిక్స్ ప్యాకెట్ మిక్స్ చేసుకున్నారంటే అదొక 5 రూపీస్, మొత్తం 12 రూపీస్. ఇంకేంటి వాటర్, సాల్ట్ యాడ్ చేసాం. పీనట్స్ అంటారా, మనం ఇంట్లో ఉంటాయి కాబట్టి కొన్ని దీన్ని యాడ్ చేసుకుంటాం. సో అదొక 5 రూపీస్ అయినా వేసుకోండి, అంటే అంత రఫ్గా 18 రూపీస్ అయింది. 18 రూపీస్ ప్లస్ లాస్ట్లో ఏం చేస్తారంటే, ఇది ప్రిపేర్ అయిపోయింది అన్న తర్వాత మీరు దీంట్లో ఒక బనానా చాప్ చేసి పీసెస్ కింద చాప్ చేసి పైన వేసుకొని, స్పూన్తో మనం ఓట్స్ ఒక స్పూన్ తింటున్నామంటే దాంట్లో ఒక చిన్న పీస్ బనానా వచ్చేలాగా మిక్స్ చేసి తినేయండి. దట్ విల్ బి బెస్ట్. సో మనకి దీని ద్వారా ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, తక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ఎక్కువ ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వచ్చింది, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ మీకు మజిల్ బిల్డింగ్ చేసుకోవడానికైనా, ఫ్యాట్ లాస్ చేసుకోవడానికైనా, దేనికైనా కానీ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఏంటంటే ఓట్స్ తినడం వల్ల చాలాసేపు వరకు మనకు ఆకలి కూడా వేయదు. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ ఓట్స్. ఎయిదర్ బల్కింగ్ చేస్తున్నప్పుడైనా సరే, కటింగ్ చేస్తున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా ప్రిపేర్ అయిపోతుంది. సో యూ విల్ టేక్ దిస్ ఇన్ టు ఎ బౌల్. సో కొద్దిగా ప్లాస్టిక్ కన్నా స్టీల్ బౌల్ అయితే మంచిది అని నాకు కొద్దిగా పడుతుంది. అరే దీంట్లోనే ఉంచేద్దాం, పర్వాలా. ఐ విల్ షో యూ దిస్, చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, సో దీస్ ఆర్ ఇదిగోండి వర్డ్స్. These are the best, this is the best breakfast you will ever have. ఓకే, చూడండి ఎంత బాగుందో, చూడడానికి కూడా సూపర్ ఉంటుంది.
చాలామంది ఓట్స్ తినలేమంటారు. ఎందుకబ్బా మీరు ఎందుకు తినలేకపోతున్నారు నాకు అర్థం కాదు. చాలా బాగుంటాయి ఓట్స్ అనేవి. కొద్దిగా మీకు ఓట్స్ అనేది అలవాటైందంటే మీకు బ్రేక్ఫాస్ట్లో మీరు వేరే ఫుడ్ ఏది తినడానికి ఇష్టపడరు, అర్థమవుతుందా? సో అంత హెల్తీ ఓట్స్ అనేది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈజ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మీరు తీసుకోండి, ఓట్స్ కొనుక్కోండి. పీనట్ బటర్ ఏం అక్కర్లేదు, పీనట్స్ తీసుకోండి చాలు. ఒక బనానా యాడ్ చేసుకోండి లాస్ట్లో, కొద్దిగా సాల్ట్, వాటర్. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నన్ను అడగండి, ఐ విల్ హెల్ప్ యూ విత్ దట్. సో దిట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నేను షేర్ చేసుకుంటాను, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ చేసుకోవాలి అనేది. సో we will meet in the next video. Till then, love you, peace.